దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభములు. రాత్రి అంతా కూడా దేవుడు మనలను మన కుటుంబాలను కాచి సజీవులుగా ఉంచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. లవ్ కవరెత్ ఆల్ సిన్స్. అంటే ప్రేమ అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది. ప్రేమ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడే గుర్తొస్తున్నాడు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు శాంతిమయుడు. ఈ రోజున గాడ్ ఈజ్ లవ్ అని ఎవ్రీవేర్ మేము చిన్నపిల్లప్పుడు బుక్స్ మీద రాసుకునేవాడు. చాలామంది గోడల మీద రాస్తూ ఉంటారు గాడ్ ఈజ్ లవ్ అని. అయితే ఈ ప్రేమలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అంటే ఏ ప్రేమ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. యోహాను సువార్త 3:16 చదువుతూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పంపించి ఉన్నారు. God so loved the world, therefore he sent his only begotten son. ఎందుకు పంపించాడు అంటే ఆ ప్రేమ చేత నీ పాపమును కడిగి వేయాలనుకున్నాడు. ఆ ప్రేమ చేత నీ పాపమును కడిగి వేశాడు. యేసుప్రభు వారి కల్వరి ప్రేమ, సిలువ ప్రేమ, నీ పాపుల కొరకు ఆయన పాపిని మన ప్రభు ప్రేమించాడు, పాపమును ద్వేషించాడు. ఆయన పాపిని ప్రేమించాడు, మనిషిని ప్రేమించాడండి, పాపమును ద్వేషించాడు. రోజున సమరయ స్త్రీ పాపంలో పట్టుబడితే యేసుప్రభు వారు అమ్మా మరలా పాపం చేయకు అన్నాడు, కానీ శిక్షించండి అనలేదు, ఆమెను ద్వేషించలేదు, చులకనగా మాట్లాడలేదు. మరి ఈ రోజున ఎంతమంది ఎవరైనా ఏదైనా పొరపాటున ఏదైనా మిస్టేక్ చేసి ఎంతమందిని నిందించేవారు ఉన్నారు, ఏరైతే చూపించేవారు ఉన్నారు. మనం ఇలాంటి లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్తలో అంటారు 7వ అధ్యాయం మొదలు, తీర్పు తీర్చకుడి అప్పుడు మీరును తీర్పు తీర్చబడరు అంటారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ పరిశుద్ధమైనటువంటిది. ప్రేమ యొక్క లక్షణాలు ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును. అంటే అన్నిటినీ కప్పును. తాలుకొను అంటే ఏంటి? కప్పును. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ లవ్. సో ప్రేమ, శాంతి, మరి వీటన్నిటిలో కూడా నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనుషుల ప్రేమ. దేవుని యొక్క ప్రేమ స్థిరకాలం ఉంటుంది, మనుషుల ప్రేమ అవకాశం బట్టి ఉంటున్నది. తల్లిదండ్రుల ప్రేమ కూడా స్వార్థముతో కూడుకున్నటువంటిది. దేవుని ప్రేమ నిస్వార్థమైనటువంటిది. తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారంటే రేపు వాళ్ళ బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమిస్తారని, వాళ్ళకి సేవ చేస్తారని, ఆదుకుంటారని. ఇలాంటి ప్రేమలో మనం ఉన్నాం. ఈ ప్రేమ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రేమ ఎలా ఉండాలంటే మన యొక్క దోషాలను కప్పేదిగా ఉండాలి, మనల్ని సరిచేసేటువంటిదిగా ఉండాలి, మన జీవితాలను పైకి మనం బాగు చేసేదిగా ఉండాలి. అయితే ఈ యొక్క ప్రేమ గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఈ ప్రేమ నుంచి మనం తొలగిపోతూ ఉన్నాం. మరి ఈ ప్రేమ 16వ అధ్యాయం సామెతలు 16:17 చూసినట్లయితే, పనికి మాలిన వాడు కీడును త్రవి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టు ఉన్నదంట.
ఎలా ఉంది? అగ్ని మండుచున్నట్టుగా ఉందంట ఈ ప్రేమ. ఇదే ప్రేమ గురించి సామెతల గ్రంథము 28:25 అంటారు, పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. కోపిష్ఠుడు, సామెతలు 29:20, కోపిష్ఠుడు కలహము రేపును, ముకోపి అధికమైన దుష్కార్యములు చేయును. 15:18 సామెతలు 15:18, కోపోద్రేకి అగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయును. సామెతలు 17:9 చాలా విలువైనటువంటి మాట. సామెతలు 17:9, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. కాబట్టి ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే దాన్ని మళ్ళా జరిగిన సంగతుల గురించి మాట్లాడకూడదు. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 20వ వచనములో, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపులను కప్పివేయునని తెలుసుకొనవలెను. కాబట్టి మనం పాపులమై ఉండగా అనేక మందిని, మనమందరం కూడా మన పాపాలను విసర్జించి అనేక మందిని దేవుని వైపు తిప్పేవారిగా ఉండాలి. ఈ రోజున ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, ద్వేషములను దోషములను కప్పునదిగా ఉండాలి, ప్రేమ పరిశుద్ధముగా ఉండాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడే ప్రేమామయుడు. ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ, ఇంటర్లింక్డ్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరినీ ప్రేమించు. లవ్ ఆల్, సర్వ్ ఆల్. దేవుడు అందరినీ దీవించి ఆశించి కాపాడుగాక. ఆమేన్.